జగన్ని సింగిల్గా కొట్టే దమ్ము లేదండి. అలాంటి జగన్ ఈసారి పక్కకెట్టిరంటే దేవుడే కావాలని పక్కన పెట్టి జగన్ వాల్యూ తెలియాలంటే ఒకసారి పక్కకు జరిగితే కదా. అయ్యో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. హలో అండి, ఆంధ్రాలో నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? మా పరంగా జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకు జగన్ అంటారు? జగన్ అంటే పేదవాళ్ళకి, చిన్నపిల్లలకి స్కూల్ కానీ, బడులు కానీ, హాస్పిటల్స్ కానీ, పేదలకు కానీ చాలా చేసిండు. ఈ చంద్రబాబు నాయుడు కూడా పర్లేదు బాగానే చేసిండు. కానీ జగన్ అంత సింపుల్ ప్రాపర్టీ లో క్లాస్ వాళ్ళకి హై రేంజ్ వాళ్ళు చేసిండు అన్నమాట. ఈ పవన్ కళ్యాణ్ కూడా చేస్తుండు. కానీ జగన్ రావడం వల్ల పేదలు బాగుపడతారు. జగన్ సింగిల్గా కొట్టే దమ్ము లేదండి. జగన్ సింగిల్గా కొట్టే దమ్ము లేదు. జగన్ పేదలకు అండగా నిలబడి పేదలను నా వాళ్ళుగా తీర్చిదిద్ది ఈరోజు మంచి స్థానంలో ఉంచిండు. అలాంటి జగన్ ఈసారి పక్కకెట్టిరంటే దేవుడే కావాలని పక్కన పెట్టి. ఎందుకంటే ఈయన చేసిన మంచి పనులు త్వరలో మీకు చేస్తారా చేయడా జగన్ వాల్యూ తెలియాలంటే ఒకసారి పక్కకు జరిగితే కదా. చాలా తెలిసిందండి, చాలా మందికి చాలా తెలిసింది. ఈ రోజుల్లో చూడండి జగన్ చేసిన పాలన చూడండి, ఈసారి ఈ చంద్రబాబు నాయుడు చేసిన పాలన చూడండి. జగన్ చేసిన పాలనే అందరికీ బెస్ట్గా ఉంది. స్కాలర్షిప్లు కానీ, పిల్లలకు చదువులు కానీ అన్నీ జగనే బాగున్నాయి. అంటే పిల్లలకు భవిష్యత్తు బాగా చూస్తుండ్రు, స్కూల్స్ కట్టించిండు, హాస్పిటల్స్ బాగా చూపిస్తుండ్రు, చాలా చేస్తుండ్రు అన్నమాట. అట్లని ఒక పేదవాడికి అంతకు మించి కావాల్సింది ఇంకేముందండి. పేదవాళ్ళకి చేస్తున్నాడు. కానీ తను వచ్చిన ఈ పాలనలో చాలా తక్కువ. జగన్ చేసిన స్కీముల కంటే చంద్రబాబు చేసిన తక్కువ లేరండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఇప్పుడు చిన్న పిల్లల స్టడీ పైన బిజినెస్ పరంగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఒక్కరన్నా అసలు ఈ పిల్లల ప్రైవేట్లు బడిలో స్కూల్లో ఫీజు ఎంత ఉంది, ఏముంది, అసలు పిల్లవాళ్ళకు స్టడీ బాగుందా వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అయ్యో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉంటే, తపన ఉంటే ఈరోజు సేవా కార్యక్రమాలు ఎన్నో చాలా ఉన్నాయి. దాని ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా పార్టీ పెట్టాలి, ప్రత్యేకంగా పార్టీ ద్వారానే సేవ చేస్తామంటే అది కరెక్ట్ విషయం కాదు సార్. అది అంతే కదా. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టినావు, నువ్వు సీఎంగా నిలబడతావా? నువ్వు నిలబడలేవు. నీకు అసలు ఇక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ కోసము రేవంత్ రెడ్డి ఢిల్లీకి అటు ఇటు ఎలా బయలుదేరుతుండో ఈరోజు తెలంగాణలో కూడా జనసేన గెలిస్తే కూడా అదే పరిస్థితి. అలాంటప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు తెలంగాణ బాగుండాలి, తెలంగాణ డెవలప్ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఒక సీఎం క్యాండిడేట్ ఉండి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అడిగి చేస్తానంటే ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, వెయ్యరు. అసలు ఆయన చేయడంలో ఆయన పైన ఒక మంచి అభిప్రాయం ఉంది, ఆయన పైన ఒక ప్రేమ ఉంది. తను ఒక స్కీమ్, ఒక ఫౌండేషన్ పరంగా దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు ఇప్పుడు ప్రజల్లో చాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బిజినెస్లు డల్ అయిపోయినాయి, అన్ని డల్ అయిపోయినాయి. దానిపైన ఫైట్ చేయి. ఫ్రీ బస్ పెట్టిండు, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దానిపైన ఫైట్ చేయి. ఇప్పుడు చిన్నపిల్లల మీద స్కూళ్ళ పైన చాలా ఫీజులు అడ్డగోలకు గుంజుతున్నారు. దానిపైన ఫైట్ చేయి. అరే మా తెలంగాణ ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ వచ్చి అడిగిండు అని చెప్పి పేద ప్రజలు కూడా బాగుంటుంది.